ఇవాళ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన భేటీ. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం. ప్రతిపక్షం పోటీలో లేదని నిర్లక్ష్యమొద్దు. ప్రతి ఓటర్ని నేరుగా కలవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షలో లోకేష్. సైబర్ క్రైమ్స్ విపరీతంగా పెరిగాయి. నేరం జరగక ముందే అరికట్టాలన్న రేవంత్. సోషల్ మీడియాను కంట్రోల్ చేయాలన్న సీఎం. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా ఆక్వా రంగం నిలవాలి. టెక్నాలజీతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 30% గ్రోత్ రేటు సాధ్యమేనన్న చంద్రబాబు. వంశీపై తప్పుడు కేసులు పెట్టారన్న జగన్. సత్యవర్ధన్ సీసీ ఫుటేజ్ విడుదల చేసిన కొల్లు. మంత్రి దగ్గర ఆధారాలు ఎందుకున్నాయన్న అంబటి. ఇవాళ గుంటూరులో జగన్ పర్యటన. మిర్చి యార్డుకు వెళ్లనున్న మాజీ సీఎం. రైతులతో మాట్లాడనున్న వైసీపీ అధినేత. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తా. బీజేపీ అభ్యర్థి అంచిరెడ్డి ధీమా. అన్ని రంగాల్లో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ. ఏపీలో యూనివర్సిటీలకు వీసీల నియామకం. ఏయూ వీసీగా ప్రొఫెసర్ జిపి రాజశేఖర్. నన్నయ్య యూనివర్సిటీకి ప్రసన్నశ్రీ. హైదరాబాద్ అంబర్పేటలో హైడ్రా తవ్వకాలు. బతుకమ్మ కుంటలో పునరుజ్జీవం పనులు. భారీ బందోబస్తు మధ్య పనులు. ప్రయాగరాజ్ కుంభమేళాకు కిషన్ రెడ్డి. కుటుంబ సమేతంగా పుణ్యస్నానాలు. సరికొత్త అనుభూతిని కలిగించిందంటూ కామెంట్. యాదగిరిగుట్టలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ. ఇవాటి నుండి 5 రోజుల పాటు నిర్వహణ. 23న స్వర్ణ విమాన ఆవిష్కరణ. ముచ్చింతల్లో సమతా కుంభ బ్రహ్మోత్సవాలు. ఉదయం 10 గంటలకు దివ్యాభిషేకం. సాయంత్రం మహాపూర్ణాహుతి. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన కస్టడీ. నిందితుల కస్టడీ పొడిగించాలని సిట్ పిటిషన్. బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ. పోలీసులే రిసార్ట్కొచ్చి హంగామా చేశారు. ఎందుకు ఫాలో అవుతున్నారని అడగడానికి వెళ్ళాను. తాను ఎలాంటి తప్పు చేయలేదన్న మనోజ్. ఈ నెల 26తో కుంభమేళా ముగింపు. పొడిగించే ఆలోచన లేదు. యూపీ సర్కార్ క్లారిటీ. కొత్త సీసీ బాధ్యతల స్వీకరణ. అర్ధరాత్రి ఎంపికలపై రాహుల్ అభ్యంతరం. 420 సీసీ అంటూ కాంగ్రెస్ పోస్ట్. భాష విషయంలో కేంద్రం పెత్తనానికి నో. కొత్త విద్యా విధానంపై డీఎంకే నిరసన. చెన్నైలో మిత్రపక్షాలతో భారీ ప్రదర్శన. అది మహాకుంభ్ కాదు మృత్యుకుంభ్. సామాన్యులు ప్రాణాలు కోల్పోతున్నారన్న మమత. వీఐపీలకు మాత్రమే వసతులు కల్పించారని ఆరోపణ. బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి. నగరంలో ఎండిపోయిన 7,000 బోర్లు. తాగునీటిని వృధా చేస్తే 5,000 పెనాల్టీ అని ప్రకటించిన ప్రభుత్వం. ఢిల్లీ సీఎంపై కొనసాగుతోన్న సస్పెన్స్. మధ్యాహ్నం బీజేపీ శాసనసభాపక్ష భేటీ. సీఎం పేరు ప్రకటించే ఛాన్స్. ఇవాల్టి నుంచే ఛాంపియన్స్ ట్రోఫీ. మధ్యాహ్నం కరాచీ వేదికగా తొలి మ్యాచ్. పాకిస్తాన్తో తలపడనున్న న్యూజిలాండ్.